ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు పుస్తకం చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఇద్దరు కుమారులు ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఇద్దరు కుమారులే తల్లికి ఉండడం ద్వారా ఆత్మలోకంలో విస్పీరతు వెళ్ళి మా అమ్మ భూమి మీద జీవించలేదు ఆ బాధతో అని చెప్పి ప్రతిరోజు వాళ్ళ అనుమతి తీసుకొని మనము చనిపోయిన ఆత్మలు భూమి మీద ఉన్న ఆత్మలని కలవాలన్నా, మాట్లాడాలన్నా ఉన్నత సదాత్మలతో పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని ప్రతిరోజు ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. మనం గూడా చనిపోయిన వాళ్ళు వస్తే కలలోకి భయపడొద్దు. వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారో అని అప్పుడు మనకి గుర్తు లేకపోయినా తర్వాత అయినా మన ఇష్ట దైవాన్ని అడగాలి. అడుగుతే మళ్ళీ కల ఇస్తారు. సందేశం గూడా అందివ్వబడతది ఏదో ఒక రూపంలో. ఇది చాలా సార్లు జరిగింది నాకు. అయితే విస్పీరతు వాళ్ళ అమ్మకి భూమి మీద ఎలా బ్రతికితే ఆత్మలోకంలోకి ఏ ఆవరణకి వెళ్తాం, ఇక్కడ ఎలా ఎరుకతో జీవిస్తే పైన ఎక్కడ ఎలా అంటే కొన్ని లెసన్స్ ఇక్కడ కాదు పైన గూడా నేర్చుకోవచ్చు కదా! ఏ ఆవరణలకెళ్తాం, దేని మీద మనం దృష్టి పెట్టాలి, ఫోకస్ దేని మీద పెట్టాలని ప్రతి ఒక్క సందేశాన్ని అందిస్తూ ఉంటారు. అలా చెప్పుకున్న ఒక స్టోరీయే 'సూరదాస్' కథ. సూరదాస్ అనే వ్యక్తి నీలు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలు అనే అమ్మాయి ఐదో ఆవరణలో ఉంటుంది. ఆత్మలోకంలో జరుగుతుంది ఈ స్టోరీ. సూరదాసు మూడో ఆవరణలో ఉంటాడు. నేను భూమి మీదకి వెళ్లి ఒక సరికాని తల్లిని తెచ్చుకొని ఆమెని మార్చడం ద్వారా నీళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్తా అని అక్కడ ఒక ప్రామిసర్ నోటు అంటే అప్లికేషన్ రాసివ్వాలిగా. నేను భూమి మీదకెళ్ళి ఈ పనులు చేస్తా అని అలా రాసి ఇచ్చి భూమి మీదకొస్తాడు. కానీ సరికాని తల్లి ఆ పెంపకంలో ఉండి తాను కూడా సరికాని జీవితాన్ని గడుపుతూ ఎన్నో దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇది నీలు పైనుండి చూసి అయ్యో! ఇది ఫస్టే చెప్తది నీలు. "వద్దు నాయనా నువ్వు వెళ్ళొద్దు భూమి మీదకి. వెళ్తే మళ్ళీ నువ్వు సరికాని పనులే చేస్తావు. మళ్ళీ కిందికి పడిపోతావు" అని చెప్తది. మనకి గూడా చెప్తారంట. కానీ వినకుండా ఒప్పుకుంటాడు. ఇంకా మళ్ళీ భూమి మీద చేసే ఈ సరికాని పనులకి నీలు చూసి మోహన్ దాస్ అనే వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఇతని మెంటాలిటీకి సెట్ అయ్యే విధంగా. మోహన్ దాస్‌ను గూడా సరికానకుండా చేస్తే ఒక యాక్సిడెంట్ ఫకీరు రూపంలో కిందకి వచ్చి ఉన్నత సదాత్మ కిందకి వచ్చి ఒక యాక్సిడెంట్ ద్వారా మోహన్ దాస్ జీవితాన్ని కాపాడతాడు. మళ్ళీ మధ్యలో ఫిలిప్స్ అనే ఒక వ్యక్తి 20 సంవత్సరాలే ఉంటాడు పాపం ఆ బాబు. ఆ బాబుని కూడా తన జీవితాన్ని ఒక బానిసగా మార్చి ఎ ఈ ఆ బాబు జీవితాన్ని గూడా పాడు చేయాలనుకుంటాడు మన సూరదాస్. ఇంకా విశ్వమోకోరు గదా! మరి ఆ ఉన్నత సదాత్మ ఫకీరు వేషంలో ఫిలిప్స్‌కి గూడా గత వారం చెప్పుకున్నది. ఈయనకి ధైర్యం వచ్చే విధంగా ధైర్యం ఇచ్చి, పిరికి ఆత్మకి ధైర్యాన్నిచ్చి, ఈ ఫిలిప్స్‌కి ధైర్యాన్నిచ్చి ఇలా నువ్వు చెయ్యి అని చెప్పి వెళ్తుంది. అతడు వెళ్ళిపోవడం ఈరోజు మనకి క్లాసు. సూరదాస్ కథ. దాని కథలో గర్వభంగం జరుగుతది. ఈ ఫిలిప్స్ నమ్మిండు గదా! మరి నాకు బానిసలాగుంటాడు. ఇతడు జీవితాంతం అని చెప్పి నమ్మాడు గదా! నమ్మిన తర్వాత ఇక్కడ ఉన్నత సదాత్మ ఫకీర్ వేషంలో వచ్చి అతడికి ఎలా వెళ్ళాలి అక్కడి నుంచి అని చెప్పి ఒక దారి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆయన వెళ్తాడు గదా! ఇంకా అప్పుడు ఈయన ఎంత అహంకారంతో ఉంటాడో ఆ గర్వభంగం అనేది ఈరోజు క్లాస్‌లో జరుగుతుంది. మొదటిసారిగా తాను జడ పదార్థాన్ని కాదని ఫిలిప్స్ ఆయన పకీరు ఇచ్చిన ధైర్యం వల్ల కొందరు మాటలు విన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనకి ఎన్ని తెలిసినా ఒకానొక సందర్భంలో కొందరు మాటలు విన్నప్పుడు లోపల నుంచి అంతరాత్మ నుంచి ఒక ధైర్యం వస్తది మనసుకి. బాధలో ఉన్నప్పుడు ఇది జరుగుతది. ఇప్పుడు ఫిలిప్స్ కూడా చాలా బాధలో ఉంటాడు గదా! ఫస్ట్ సారి అనుకుంటాడట. నేను జడ పదార్థాన్ని కాదని, మనిషినని ఫిలిప్స్ అనిపించింది. ఇక నుంచి ఏ చెడ్డ మనిషికి తాను బానిస కాకూడదని, తప్పు దారిలో ఉండకూడదని అతని అనుకుంటాడట. ఆ మర్నాడు దైవిక ఉన్నత సదాత్మ చెప్పిన ప్రకారం ఆయన చెప్తాడు గదా! "నీకు ఖర్చుల వరకి రూ. 300 తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ఉద్యోగం చూసుకో" అని చెప్తాడు గదా! అలా
అడవిలో గుహలో నిధి ఉందని. మరి ఈయనకి గూడా నమ్మించాలి గదా! సూర్యదాస్‌కి నమ్మించాలి గదా! 2 కాళ్ళు లేవు. కానీ ఈయన అక్కడ ఉంటే ఈయన వెళ్ళిపోలేడు. కాబట్టి ఈయనని నమ్మేయడానికి ఒక కథ చెప్తాడు. అడవిలో గుహలో నిధి ఉందని తనకి సమాచారం లభించిందని చెప్పి సూర్యదాసుని ఇంటికి దూరంగా ఎవరు లేని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్తాడట. అక్కడ నిధి ఉంది అనంగానే మన సురదాస్‌కి దురాశ ఎక్కువ గదా! ఉప్పొంగిపోయి తనను అక్కడికి వెంటనే తీసుకెళ్ళమంటాడు. ఎన్నో మైళ్ళు మట్టి రోడ్డు తర్వాత ఇరుకుగా ఉన్న ఖాళీ బాట కనిపిస్తుందట. ఫిలిప్స్ అక్కడ కారు ఆపి సురదాస్‌ని మోస్తూ 2 కాళ్ళు లేవు గదా! మరి 1.5 మైళ్ళు నడిచాడట. అక్కడ ఒక గుహ కనిపించింది. నిధిని చూడాలని సురదాస్‌కి చాలా తహతహగా ఉంది. ఆ గుహ చాలా ఇరుగ్గా ఉందట. చిన్నగుందంట అది. "మీరు లోపలికి వెళ్ళలేరయ్యా. మీరు ఆ రాతి మీద కూర్చోండి." గుహ లోపలికెళ్ళిన తర్వాత ఒక రాతి కనిపియగానే ఆ రాతి మీద కూర్చోండి. నేను లోపలికి వెళ్లి నిజంగా అసలు నిధి ఉందో లేదో అక్కడ చూసేసొస్తా అని జెప్పి సురదాస్‌ని కిందికి దించి ఆ రాయి మీద కూర్చోబెట్టి లోపలికెళ్తాడు ఫిలిప్స్. అక్కడ ముందు చెప్పినట్లుగానే ఆయన పకీరు చెప్తాడు గదా! గుహ వెనుక భాగంలో దారి ఉంది. అతను మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు అడ్డదారిలో. ఇంకొక 2 దారులుంటాయి ఆ గుహకి. కారులో సురదాస్ ఇంటికి వెళ్లి బలవంతంగా అలమార తెరిచి అక్కడనే ఈ గుహలో సూర్యదాస్‌ని కూర్చోబెట్టి కదలలేడు ఎట్లైనా. అని ఇంకో అడ్డదారిలో ఆయన కారు నుంచి వెళ్ళిపోతాడు. ఆ ప్రదేశం నుండి తప్పించుకోవడానికి ఈ గుహ దగ్గర వదిలిపెడతాడు సూరదాస్‌ని. అయితే ఇంకా ఇంటికి వెళ్లి బలవంతంగా అలమారా తెరిచి, ఈ రూ. 300 తీసుకొని దొంగలించిన కార్‌లో నగరానికి వెళ్ళిపోతాడట. కొన్నాళ్ళ తర్వాత అతనికి ఉద్యోగం దొరుకుతుంది. నిజాయితీగా మంచి జీవితం గడపసాగాడు. ఇక్కడ ఉన్నత సదాత్మ పకీరు వేషంలో భూమికి నీలోకి నీ పని నువ్వు చేసుకో. నేను వాళ్ళిద్దరిని కాపాడతానని చెప్పి కిందికి వచ్చి మోహన్ దాస్‌ని, ఫిలిప్స్‌ని ఇద్దరిని రక్షిస్తాడు. ఉన్నత సదాత్మ పకీరు వేషంలో. ఇంకా మిగిలింది సురదాసు. రియలైజేషన్‌లోకి రావాల్సింది. ఫిలిప్స్ గుహలోకి వెళ్లి చాలా సేపయింది కానీ, కోటీశ్వరుడు కావాలనే ఆతృత, ఆశ ఎక్కువ గదా అతనికి. సూర్యదాస్ అని గుర్తించలేదు. తర్వాత కొంతసేపటికి ఫిలిప్స్ వెళ్లి గంటకి పైగా అయిందని గుర్తించి, ఫిలిప్స్‌ని తిడుతూ అంటే ఇంకా రావట్లేదు అని. ఆయన ఆయన దారి ఆయన చూసుకొని ఆయన వెళ్ళిపోయిండు గదా! శపిస్తూ పిలవసాగుతాడట. ఎవరు రాలేదు. ఫిలిప్స్ అదృశ్యమయ్యాడని అప్పుడు అర్థమవుతది. గంట తర్వాత అర్థమవుతది ఆయనకి. ఫిలిప్స్‌ని వెతకడానికి సూర్యదాసు ఆ బండల మధ్య పాకవలసి వచ్చింది. తిట్టుకుంటూ మనసు నిండా కోపంతో, హృదయం నిండా ద్వేషంతో కొంచెం లోపలికి వెళ్తాడు. హఠాత్తుగా తాను గుహ నుంచి బయటకి వచ్చినట్లు గ్రహిస్తాడట. ఎవరో గట్టిగా కొట్టినట్లు అయిందతనికి. ఫిలిప్స్ తనని మోసం చేశాడని అతని మనస్సు గ్రహించింది. కానీ దాదా లాంటి సురాదాసుని అంటే ఈయననే చాలా ఆహ్, అంటే రౌడీయిజంలో ఉండి చాలా దారుణాలు చేస్తాడు గదా! ఈ మోసం చేసే అంతటి తెలివితేటలు ఫిలిప్స్‌కి ఏ ఉన్నాయని అతనికి నమ్మశక్యం కాలేదు. ఫిలిప్స్ తన జీవితకాలం బానిసగా పడి ఉంటాడని సురదాసు నమ్మాడు. ఇప్పటి వరకు ఎవరు తనని మోసం చేయలేకపోయారని గర్విస్తుండేవాడు. గర్వంతో ఉండేవాడు గదా! ఇతరులని మోసం చేయడంలో అతడు నిపుడు. మరి ఇదెలా జరిగింది? ఫిలిప్స్‌కి తనను వ్యతిరేకించే ధైర్యం లేదని సూర్యదాస్‌కి బాగా నమ్మకం. ఇది ఒక పెద్ద దెబ్బ. అంటే ఇంక నమ్మలేకపోతున్నాడాయనని. ఏ నమ్మలేకపోతున్నాడు. ఇది ఒక పెద్ద దెబ్బ. ఈ దిగ్భ్రాంతిలో తిట్టడం, శపించడం కూడా మర్చిపోయాడు. ఆ భయంకరమైన చీకటి గుహలో సూరదాసుని వదిలిపెట్టి ఫిలిప్స్ అదృశ్యం కావడం సాధ్యమా? రాత్రి కావొస్తుంది. అడవిలోకి వెళ్ళడం కన్నా గుహలోనే ఉండడం మంచిదని సూరదాసు భావించాడు. ఉన్నాడక్కడ. కాళ్ళు లేవు గదా! పాపం ఎక్కడికెళ్తాడు? అడవిలో క్రూర జంతువులుంటాయని భయపడ్డాడు. ఇంటికి వెళ్ళే మార్గం లేదు. ఇంటికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాడు. తిండి, నీరు లేకుండా ఎలా ఉంటాడో? ఒకవేళ క్రూర జంతువులు గుహలోకి వస్తే ఎలా? భయం స్టార్ట్ అయింది లోపల. తనని తానెలా రక్షించుకుంటాడు? అసలు రేపటి సూర్యుడిని చూడగలుగుతాడా? భయం అంతగా అవుతుంది. ఇంకొన్ని గంటల్లో తనకేమి కానుంది. తాను చచ్చిపోతాడు. అప్పుడు అతనికి తాను కూడా ఫిలిప్స్ ఇలా రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఒక సందర్భం వస్తేనే మనం చేసిన పనులేంటో అర్థమవుతాయి. పెరికిగా వెన్నెముక లేకుండా ఉన్నాననిపించింది. ఫిలిప్స్ ఎలా బాధపడి ఉంటాడో ఇప్పుడతనికి తెలిసి వచ్చింది. అయితే ఇక్కడ ఈ రౌడీయిజం చేసేవాళ్ళు విజయవాడలో గూడా చాలా మంది పేరు పొందిన వాళ్ళున్నారు. మనకి పేర్లెందుకులే గానీ, అయితే వాళ్ళు ఒక 20, 30 సంవత్సరాల క్రితం ఆహ్, అప్పుడు మన పోలీస్ వర్గం కూడా అంత
అంటే ఇప్పుడు ఏదైనా ఆడవాళ్ళకి ఏదైనా నష్టం జరిగింది అనగానే వెంటనే రియాక్షన్ స్టార్ట్ చేస్తారు కదా! అప్పుడు అలా లేదట. లేదు కాబట్టి అంటే రైతులకి పంటలు పండించే రైతులకి అన్యాయం జరుగుతుంటే, పేదవారికి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు కొంచెం కొంతమంది మాటది, అధికారంది తొందరగా వర్కౌట్ అవుతది. మనం గూడా చూస్తుంటాం గదా! అది. అట్లా అయ్యి వాళ్ళు చేసింది మంచి పనే. నాకు వాళ్ళ స్టోరీస్ చూసినప్పుడు వాళ్ళు చేసింది మంచి పనే అనిపిచ్చింది. కానీ మంచి చేసినా నచ్చని వాళ్ళుంటారు గదా! ఆ నచ్చని వాళ్ళు ఈ మంచి చేశారు కానీ వీళ్ళు న అంటే పేదవారికి న్యాయం జరిగే పొజిషన్‌లో చట్టానికి అప్పగించకుండా వాళ్ళని చంపేస్తారు. ప్రతి దాంట్లో ప్రతి వాళ్ళ రౌడీయిజం స్టోరీలో అదే ఉంది. వాళ్ళు చట్టానికి అప్పగిస్తే వాళ్ళకి నష్టం జరగకపోయేది చట్టమే చూసుకునేది. లేదా విశ్వం చూసుకునేది. వాళ్ళు విశ్వం చూసుకోకుండా చట్టానికి అప్పగించకుండా వాళ్ళే ఆహ్, ఆహ్, మళ్ళీ కొంతమంది రౌడీలను పెట్టి చంపిపిస్తారు. మరి మనం ఏదిస్తే మనకు అదే తిరిగి వస్తుంది కాబట్టి వాళ్ళు గూడా చంపబడతారు. కానీ వాళ్ళు చేసిన పనులు ఇప్పటికి కూడా పేరు పొందిన మాస్టర్‌లుగా చాలా ఇదున్నారట. వాళ్ళు చాలా అంటే పాపులర్ ఉన్నారు బెజవాడలో. నాకు ధ్యానంలోకొచ్చిన కొత్తలో అనిపిచ్చేది. అంటే తెలంగాణలో ఎక్కువ ఆధ్యాత్మిక రంగం లేదు. అంటే మన ధ్యాన మార్గం హైదరాబాద్‌లో అయితే చాలా మంది ఉన్నారా? లేరా? అనే క్వెషన్ గూడా వచ్చింది. కానీ సార్ క్లాస్‌ల ద్వారా ఉన్నారా ఎక్కడైనా అనేది అనిపిచ్చింది. అన్యాయం జరిగేది ఈ ప్రదేశమా, ఆ ప్రదేశమా అని గాదు. ఎక్కడైనా జరుగుతుంది. ఏ ఏ రూట్ వాళ్ళు, ఏ గుణం నచ్చిన వాళ్ళు, ఏ లక్షణాలు నచ్చిన వాళ్ళు వాళ్ళకే వెళ్ళిపోతూ ఉంటారు గదా! అయితే అది నాకేమనిపించిందంటే స్టార్టింగ్‌ల ఆంధ్రాలో చాలా మందున్నారు. మన దగ్గర లేరు అని ఒకటనిపిచ్చింది. కానీ ఆంధ్రాలో ఎక్కువ మర్డర్‌లు జరగడం, హత్యలు జరగడం, దారుణాలు చాలా జరిగాయి 20, 30 సంవత్సరాల కిందట. అది న్యాయం కోసం కొన్ని జరిగాయి. కానీ మరి చనిపోయిన వాడు బాధపడినోడు ఊరుకోడు గదా! వాళ్ళు గూడా చట్టాలు లేకుండా అంటే హత్యకి హత్యే పరిష్కారం అన్నట్టు ఒకరినొకరు చంపుకోవడం అనేది చాలా విపరీతంగా జరిగాయి ఆ కేసులు. కానీ వాళ్ళ స్టోరీలోకెళ్తే మాత్రం వాళ్ళు చేసిన పని కరెక్టే ఉంది. కానీ ఆ చేసిన కరెక్ట్ పనికి చట్టానికన్నా, విశ్వానికన్నా లేక దైవం చూసుకుంటది అని వదిలేస్తే వాళ్ళు చంపబడపోయే వాళ్ళేమో అని అనిపిచ్చింది. హత్యకి హత్య అనేది చాలా జరిగినాయి. కానీ ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. న్యూటన్ సిద్ధాంతం అదే గదా! మనం ఏదిస్తే మనకదే వస్తుంది. అయితే ఇక్కడ గూడా 'సూర్యదాస్' కథలో గూడా తాను చాలా దుష్ట కార్యాలు చేశాడు. ఆడవాళ్ళని మోసం చేశాడు. వాళ్ళతో ఆస్తులను తీసుకున్నాడు. వాళ్ళని ఒక రోజు, 2 రోజులు అట్లా వాడుకొని వాళ్ళ దగ్గరున్న ఆస్తిపాస్తులన్నీ తీసుకొని వాళ్ళని గెంటేసాడు. ఇవన్నీ చేశాడు. లాస్ట్‌కి మధ్య ఎక్కడున్నాడిప్పుడు అంటే అన్నీ చేసి డబ్బు అంతా సంపాదించి ఇప్పుడున్న ప్లేస్ ఏందంటే, అసలు రేపు వచ్చే సూర్యుడిని గూడా నేను చూస్తానా లేదా అనే భయంలో ఉన్నాడు. ఆ ప్రదేశం అలా ఉంది అడవి ప్రాంతం. చుట్టూ ఎవరు మనుషులు లేరు. అంతా పాములు, జంతువులు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి రియలైజేషన్. నేను చేసిన పనులేంటి అనేది. ఆ చేసిన రౌడీయిజం వాళ్ళది గూడా లాస్ట్ క్షణాల్లో వాళ్ళు అనుకున్నారట. మేము చేసింది ఇది పొరపాటు అని. కానీ చివరి క్షణాల్లో అనుకోవడం ద్వారా ఏం లాభం లేదు గదా! మనకి దీపం ఉండగానే మన ఆత్మని సర్దిద్దుకోవాలి గదా! ఆ రియలైజేషన్ ఏదో స్టార్టింగ్ చేసే ముందు ఉంటే బావుండేది అని నాకనిపిచ్చేది. నేను చనిపోతే ఇప్పుడు మన సురదాస్ అనుకుంటున్నాడు. నేను చనిపోతే నేరుగా నరకానికే పోతాను అని అనుకుంటున్నాడట. అయితే మనకి చనిపోయే ముందు మన ఆలోచనలే 1, 2, 3 ఆవరణలకి వెళ్తాయి. మన ఆలోచనలే. ఏ దైవము నరకానికి పంపించదు, స్వర్గానికి పంపించదు. ఎందుకంటే దైవానికి అందరం బిడ్డలమే. తప్పు చేసినా, ఆ తప్పు అని తెలుసుకునే మార్గం రావాలన్నా మనం తప్పు మార్గం అంటే కొన్ని పనులు ఇది కరెక్ట్ కాదని తెలుసుకోవాలి గదా! ఒక అబ్బాయి అయితే చిన్న ఏజ్ అంట. ఒక్కడే అబ్బాయి. ఇది గూడా భలే అనిపించింది. ఇది రియల్ స్టోరీ. భలే అనిపించింది. ఇదేంటంటే ఒక్కడే అబ్బాయి గవర్నమెంట్ జాబు. ఒక్కడే అబ్బాయని తల్లిదండ్రులు చాలా గౌరవంగా అంటే ప్రేమతోని పెంచుతారు గదా! బాగా. ఆ ప్రేమతోని పెంచి సినిమాలు బాగా చూసేవాడట. టీవీలు, ఫోన్‌లు అట్లా. అంటే ఒక్కడే బాబు కావడానికి గౌరవం పెరిగింది. అతడి మీద ప్రేమతోని సినిమాలు చూసుకొని అని ఆ ఫోకస్ ఆ బాబు ఎక్కడ పెట్టిండంటే సినిమాలో విలన్ క్యారెక్టర్ మీద పెట్టాడట చిన్నప్పుడే. అది చెయ్యాలని కాదు. కానీ విలన్ క్యారెక్టర్ మీద పెట్టాడట. అరే! జీవితం మనల్ని చూసి ఒకడు భయపడాలి. అదొక థ్రిల్ అనుకుంటారు. అదొక కిక్ అనుకుంటారు లైఫ్‌లో. అంటే వాళ్ళకి తెలీదు గదా! అది. తెలియకుండా చేసే పనులు గదా! అలా అనుకోని ఆ తండ్రి నేను ఏ పని చెయ్యను. ఇలా అందరిని భయపెట్టించుకుంటూనే వీడికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేయాలి.
అలా చేసుకుంటూనే నేను చాలా అంటే ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తా అని చిన్న ఏజు ఒక 17 సంవత్సరాల బాబు. అలా నిర్ణయించుకొని సినిమాల్లో మంచి చూపిస్తారు, సరైంది చూపిస్తారు, సరికానిది చూపిస్తారు. ఏది పట్టుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. ఆ అబ్బాయి పట్టుకుంది సరికానిది. కానీ లాస్ట్‌కి ఎవరినైతే తన ఆహ్, పేరు ప్రఖ్యాతుల కోసం చంపాడో, అదే చావు మళ్ళీ వాళ్ళ నుంచి అతడికి గూడా 18, 20 సంవత్సరాల లోపు బాబుకే చనిపోయాడట. ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అనేది ఈ కథల నుంచి మనం నేర్చుకోవాలి. మంచి, చెడు అనేది ప్రతి యుగంలో ఉంది. ఏ యుగంలో అయినా ఉంది. రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు కదా! అలా రావణుడి పాత్రలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనలేము, సరికాని వాళ్ళు అనలేము. ఎందుకంటే వాళ్ళలో గూడా భక్తుడున్నాడు గదా! త్రిజట ఉంది. విభీషణుడున్నాడు. మరి లంకలో గూడా ఉన్నారు గదా! అట్లానే అయోధ్యలో అమ్మ స్థానంలో ఉన్న కైకేయి మాత అలా జేసింది అనేది గూడా ఉంది గదా! ఎక్కడున్నామనేది కాదు. మనం ఏం తీసుకుంటున్నామనేదే ఇక్కడ ముఖ్యం. మనం అదే ఆలోచించాలి. నెక్స్ట్ మనం ఇచ్చింది మనకు తిరిగి వస్తుందనేది గూడా గట్టిగా నిర్ణయించుకోవాలి. అయితే గుహలో గోడకి దగ్గరగా కూర్చున్నాడట. భయంతో ఎవరు మనుషులు లేరు కాపాడేవాళ్ళు. యథాలాపంగా బండల మధ్య పాకుతున్న ఒక పాము మీద చెయ్యి వేశాడట చూడకుండా పాపం. ఓరి దేవుడా! ఈ చిత్రహింసనెలా భరించాలి? అదృష్టవశాత్తు పాము పక్కకు పోయింది. పాముకి ఆయన మీద ఏం పగ లేదు. అప్పుడు తాను బాధిస్తున్నప్పుడు తన బాధితులు ఏమని భావించారో అతనికి అర్థమైంది. కొంతమంది జీవితాలు నా జీవితం పాడు చేయకు, నాకు పెళ్ళిళ్ళు కుదిరినయి, నాకు ఎంగేజ్‌మెంట్ అట్లా వాటిని గూడా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడాయన. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళేమనుకున్నారప్పుడు అంటే ఈయన పాముల మధ్య, జంతువుల మధ్య ఉన్నాడు గదా! ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కరి మాటలు. ఓహో! నేనిచ్చాను నాకిదొచ్చింది అనేది ఇప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అయింది ఆయన లోపల. మళ్ళీ ఎంతో ప్రయత్నించి గుహ మధ్యకి బాగి ఏమి చేయాలో పాలుపోక అక్కడే కూర్చున్నాడట. అతని చుట్టూ పాములున్నాయి. గుహ లోపలే ఉంటే పాములు కరవచ్చు. బయటకి వెళితే క్రూర జంతువులు చంపవచ్చు. ముందు చూస్తే గుయ్యి, వెనక చూస్తే నుయ్యి అనే పరిస్థితిలో మధ్యలో ఇరుక్కున్నాడు. ఇక్కడ పాము స్టోరీ ఒకటి. రియల్ స్టోరీ రియల్‌గా జరిగిందట. భలే అనిపించింది నాకు పాము. కానీ అది పాముకి అంత జ్ఞానం ఉందా లేదా అని గాదు. ఒక కుటుంబం అంట. ఒక పాప, తల్లి, తండ్రి ముగ్గురు పాములే. ఒక ఇద్దరు భార్యాభర్తలు భూమిలో అప్పుడు పంట పొలాల్లోనే గదా! పాములు ఎలుకల కోసం ఉండేవి. అయితే ఆహ్, ఆ పంట పొలాల్లో ఒకతడు తన భూమి వ్యవసాయం. ఆయన అసలు భార్యాభర్తలు ఇద్దరూ అమాయకులే. ఇద్దరు అమాయకులు రియల్ స్టోరీ ఇది. ఇద్దరు అమాయకులే. వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకొక చిన్న బాబు ఉండేవాడు. ఆ చిన్న బాబుని చూసుకుంటూ వాళ్ళ భూమి వాళ్ళు వ్యవసాయం పండించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు భూమిని దున్నేటప్పుడు చూసుకోకుండా ఆయన దగ్గరున్న పార వల్ల ఆ పాము ప్రాణం పోతది. తండ్రి ప్రాణం పోతది పాముది. పాముకి కూడా కుటుంబం అనేది ఆ కథలో అట్లా చూపించారు. అది నిజంగానే అంటున్నారు. కానీ నాకనిపించిందేందంటే మన ఆలోచనల ప్రకారం, మన ఆధ్యాత్మిక ప్రకారం ఎన్నో పాపాలు చేస్తే మనం కిందికి పడిపోయే ప్రమాదం గూడా ఉంటది గదా! అట్లానే ఆ పాము కుటుంబం గూడా కింద ఆత్మలోకం నుండి భూమి మీదకొచ్చిందనేది అర్థమైంది. తండ్రిని చంపుతాడు. తండ్రి అనే పాముని ఆయన చంపడు. కానీ అది జరిగిపోతదలా. అయితే ఆ బాడీని జూసి ఆయనకి అర్థమవుతది ఆ రైతుకి. ఓహో! ఈ పాము నేను చేసే ఈ భూమిని దున్నడం వల్ల పాము చనిపోయింది అని. చుట్టూ వెతుకుతాడు. ఆ చిన్న పాపుంటది. ఆ చిన్న పాముంటదట. ఆ చిన్న పిల్ల తండ్రి నా వల్ల చనిపోయాడేమో, కనీసం తల్లి అన్నా ఈ పాపని రక్షిస్తది అని చెప్పి చూస్ చూస్తాడట. చుట్టూ చూస్తే తల్లి ఎక్కడ కనిపించదు. ఆ తల్లెక్కడికి ఆ టైంకి కనిపించదు. ఆ చిన్న పాము చిన్న పిల్లని ఇంటికి తీసుకొస్తాడు. అప్పటికే ఒక బాబు ఉంటాడు గదా! నాకు ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు గాదు. ఈ చిన్న పాము నా వల్ల అనాథయింది. అంటే తండ్రి ఆ గడ్డ పార కింద చనిపోయాడు ఆ పెద్ద పాము. తల్లి ఎటు పోయిందో తెలీదు. ఆ చిన్నది అనాథ అయిపోయింది గదా! నేను నా కొడుకుతో పాటు దీన్ని గూడా పెంచుకుంటా అని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి పాము తిరిగొస్తది. తిరిగి వచ్చి చూసుకుంటది. నా భర్త ఆమె భర్త శవం అక్కడనే కనిపిస్తది ఆ పెద్ద పాము. అయ్యో! ఎవరో నా పాముని చంపారు. తండ్రి చనిపోయాడు. తండ్రికిచ్చి పోతుంది. ఈ తిరిగొచ్చేసరికి తండ్రి ఉండడు. చిన్న పాప ఆ పాప గూడా కనిపించదు. ఆ చిన్న పాప గూడా. ఈయన తీసుకెళ్తాడు గదా! రైతు ఇంటికి తీసుకెళ్తాడు గదా! కనిపించదు. ఏ ఆహ్, ఏ అయితే ప్రతిరోజు గమనిస్తూ ఉంటదట ఆ పాము.
అంటే నా నా భర్తను చంపిన వాళ్ళెవరో నేను వాళ్ళ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని విడగొట్టారు గదా వాళ్ళు. పాము అట్లా కక్ష తీర్చుకోవాలని అనుకుంటదట. అనుకోని ఏమనుకుంటది, ఆ ఫ్యామిలీని నా ఫ్యామిలీని ఎట్లా వాళ్ళు విడగొట్టిర్రో, నేను గూడా ఆ ఫ్యామిలీని విడగొట్టి శివుని భక్తురాలట ఆ పాము. నేను నీ దగ్గరకొస్తా అని శివుడి దగ్గర ప్రామిస్ చేసుకుంటదట. ప్రతిరోజు ఆ రైతుని గమనిస్తూ ఉంటది. అంటే వాళ్ళ అవకాశం కోసం చూస్తూ ఉంటది. మరి అవకాశం వచ్చినప్పుడే గదా చేయాల్సింది. లేకపోతే ఈ పామే చనిపోతది. పాముని చంపేస్తారు గదా! అలా అవకాశం కోసం చూసుకొని ఆ పొలానికి, ఇంటికి మధ్యల వెతుకుతూ ఉంటది. ఒకరోజు బాగా బయట ఉండి గమనిస్తూ ఉండగానే, ఈ రైతు ఇంటికెళ్ళగానే ఆ రైతు భార్య ఇంక భర్త రాగానే డోర్ పెట్టేస్తారు గదా మామూలుగా. పెట్టేసి భోజనం పెట్టి మళ్ళా ఆయన వెళ్ళిపోవడం అన్నీ గమనిస్తూ ఉంటది. ఆ చిన్న బాబుని ఫస్ట్ కాటేయాలని. ఈయనకి మాత్రం లేదు. రైతు భార్యకి మాత్రం నాకిద్దరు కొడుకులని ఆ చిన్న పాముని ఇంకా అసలు పాము వల్ల నష్టం జరుగుతుందన్న ఆలోచన గూడా లేదు. ఆ రైతు ఎంత మంచోడంటే, నా వల్ల ఆ చిన్న పాముకి తండ్రి చనిపోయాడు కాబట్టి, నేనే దీన్ని పెంచుకుంటా అనే ఒక మంచి ఆలోచనలో ఉన్నాడాయన. ఇది ఈ తల్లి పాముకి తెలీదు. ఇంక గమనిస్తూ ఉంటది. ఒకరోజు భర్త వెళ్ళిపోతాడు. ఆమె ఇంట్లో పని చేసుకుంటా అని చిన్న బాబు ఆడుకుంటున్నాడు గదా! అని చెప్పి కిటికీ ఓపెన్ చేస్తది. డోర్ పెడతది. కిటికీ ఓపెన్ చేస్తది. పాముకు కిటికీ అయినా సరిపోతది గదా! ఆ కిటికీ నుండి వచ్చి ఆ చిన్న బాబును కాటేస్తది ఈ పాము. కాటేసిన తర్వాత వెంబడే వాళ్ళ భర్త వస్తాడు. ఆ చిన్న బాబు బురగలు కక్కుతారు గదా! కక్కేటప్పుడు అనుకుంటాడు వీనికి పాము కరుస్తుందని. ఇంక వెంబడే కనిపిస్తది ఆ పాము గూడా. ఆ తల్లి పాము బయటికి వెళ్ళిపోవడం కనిపిస్తది. ఈ భార్యాభర్తలు ఇద్దరు చూస్తారు. కానీ అది చిన్న పల్లెటూరంట. అసలక్కడ డాక్టర్స్ గాని, హాస్పిటల్స్ గాని ఏవి లేవు. కళ్ళ ముందే పాపం వాళ్ళ బాబు చనిపోతాడు. అతడికి పాము మరి ఎంత మంచి లక్షణమైనది అనిపించింది. ఆ రైతుది, వాళ్ళ భార్యది. పామే చంపింది వాళ్ళ బాబుని అని తెలుసు వాళ్ళకి. అయినా కూడా ఆ చిన్న పాము వల్ల నష్టం మళ్ళీ జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించరు. ఇది అనాథయింది. దీనికి తండ్రిని నేనే చంపాను. కాబట్టి ఏమి జరిగినా నా బాబే పోయిండు. నేను ఉంటే ఉంటా. పోతే పోతా అని చెప్పి ఇద్దరు వాళ్ళనుకోని ఆ చిన్న పాముని వాళ్ళ కొడుకులానే పెంచుకుంటూ ఉంటారట. ఒకరోజు వీళ్ళ కొడుకుని చంపాను గదా! మరి ఈ చిన్న పాముని ఏం జేస్తారో చూద్దామని చెప్పి ఆమె ఒకరోజొచ్చి ఆ తల్లి పాము చూస్తదంట. ఈ కుటుంబం వీళ్ళిద్దరు భార్యాభర్తల్ని. చూస్తుంటే వాళ్ళిద్దరు వాళ్ళ కొడుకులానే ఆ చిన్న పాముని పెంచుకుంటూ ఉంటారు. అప్పుడు చూసి ఇంకా ర్ స్ ఏడుస్తుందంట. మనం కొన్ని డ్రీమ్స్‌లో చూసుకున్నప్పుడు గూడా ఏడుపొస్తది గదా! పశ్చాత్తాపంతో నేను ఈ దుష్ట కార్యం చేశానా అని. ఆ పాము గూడా విపరీతంగా ఏడుస్తదంట. ఇంత మంచి మనుషులని నేను వాళ్ళ బిడ్డని చంపానా? నేను నా బిడ్డ ఇక్కడే ఉందని ఫస్టే తెలుస్తది. ఫస్ట్ తెలుసుకోదు. తర్వాత చూసుకుంటది. ఫస్టే తెలుస్తే నేను నా బిడ్డని చంపకపోయేదాన్ని గదా! అని శివుడి భక్తురాలు గదా! ఈ పాము. వెళ్లి శివుడికి రోజు అభిషేకం చేసి మొరపెట్టుకుంటదంట. నేను ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, విడగొట్టాలి. నాకు జరిగిన నష్టం ఆ కుటుంబానికి కూడా జరగాలనుకున్నా. కాదు ఆ భార్యాభర్తలు చాలా మంచివాళ్ళు. నేను వాళ్ళ బిడ్డని చంపాను. వాళ్ళకి నువ్వు ఏదో ఒక రకంగా శివయ్య ఒక బిడ్డని ప్రసాదించు అని అడుగుతుందంట. ఆ పాము వేడుకుంటదట. ఇంకొక రోజు ఆ పాము వేదనని విని శివపార్వతులు ఒక చిన్న బాబుని తీసుకొనొచ్చి ఈ డోరు వీళ్ళని కొట్టి డోరు బయట ఆ చిన్న ప్రదేశంలో ఎక్కువ ప్రజలు కూడా జనాలు లేరట. చాలా తక్కువ మంది ఉంటారట ఆ గ్రామంలో. చిన్న గ్రామం గదా! వీళ్ళిద్దరూ మామూలు సాధారణ మనుషుల్లాగా వచ్చి మమ్మల్ని ఒక అంటే ఒక అంటే వేరే మా శత్రువులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. మమ్మల్ని ఎట్లాగో చంపుతా అని వాళ్ళు చూస్తున్నారు. కనీసం మా బిడ్డనైనా మేము కాపాడుకోవాలనే దాంతోనే మిమ్మల్ని డోర్ కొట్టాము. ఇగో ఈ బిడ్డని తీసుకోండి. ఈ బిడ్డను గూడా పాము కరిచింది. అప్పటికే పాము కరుస్తదట ఆ చిన్న బిడ్డని గూడా. కరుస్తే కరిచింది అని చెప్తారట. చెప్పి ఆ బిడ్డని వీళ్ళ చేతిలోకిచ్చి ఆహ్, వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు భార్యాభర్తల్ని చంపేస్తారు ఆ శత్రువులు. ఇంకా వీళ్ళు డోర్ పెట్టుకొని ఉంటారు గదా! కానీ పాము మళ్ళీ కరిచింది ఆ చిన్న బిడ్డని. అయ్యో! దేవుడిచ్చిన బిడ్డ అనేసి ఈ బిడ్డనైనా మంచిగా పెంచుకుందాము అనుకుంటే దీనికి గూడా కరిచిందా అని ఇంకా చుట్టుపక్కల ఎక్కడ చూసినా డాక్టర్స్, మందు, వైద్యం ఏది దొరకదు గదా! దొరకకపోయేసరికి ఈ తల్లి పాము ఏదైతే ఉందో ఆ తల్లి పాము నాగమణిని తెచ్చి ఆ బిడ్డకి ఎక్కడైతే పాము కరుస్తదో అక్కడ పెడతదంట. ఆ నాగమ్మని ఆ విషాన్ని తీసుకుంటది. ప్రాయశ్చిత్తం చేసుకుంటది. ఆ బిడ్డ బతుకుతాడట. ఇంకా ఏది ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకా ఆళ్ళ దైవమే శివయ్యే నాకు ఈ బిడ్డనిచ్చాడని ఆ ఇద్దరు రైతు బిడ్డ ఇద్దరు కూడా చాలా ప్రేమతోని పెంచుకుంటారట ఆ చిన్న బాబుని.
ఇంకా వాళ్ళ భార్య చాలా కనెక్ట్ అయిపోతది. నా బిడ్డ పోయినా ఈ బిడ్డ వచ్చిందని. కానీ భర్త చెప్తాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వస్తారేమో అని. కానీ వీళ్ళు చంపబడ్డారు అనేది వాళ్ళకి తర్వాత ఆయన వ్యవసాయానికి పొలానికి పోతుంటే చూస్తాడన్నట్టు వాళ్ళ బాడీని చూసి ఓహో! ఈ బిడ్డ మనవాడే అని. మళ్ళీ పాము, తల్లి పాము వీళ్ళకి ఇంతకుముందు బిడ్డ లేడు చనిపోయాడు కాబట్టి నా బిడ్డని వాళ్ళ బిడ్డలాగా చూసుకున్నారు. మరి ఇప్పుడు చూస్తారో లేదో తెలీదు గదా! మళ్ళీ అదొక డౌట్ గదా! అదొక డౌట్. మళ్ళీ ఈ పాముకి టెస్టింగ్. నాకు ఉన్నత సదాత్మలు అనిపిచ్చింది. ఆ ఫ్యామిలీ, ఆ పాము ఫ్యామిలీ. ఆ పాము మళ్ళీ శివయ్య భక్తి ద్వారా దానికి గూడా శక్తి ఉంటది గదా! ఆ శక్తి ద్వారా ఒక సాధువు రూపంలో ఆ రైతు కుటుంబం లోపలికి వెళ్తుందంట. అంటే నా బిడ్డని ఎలా చూస్తున్నారో చూద్దామని. కానీ రైతు బిడ్డ చాలా పవిత్రమైన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు గాబట్టి, ఆ బిడ్డని, ఈ కొడుకుని ఇద్దరిని చూసి ఆ సాధువు అడుగుతాడట. "ఈ పాము ఎందుకు మీ ఇంట్లో? దీనివల్ల మీ కుటుంబానికి ఎప్పుడైనా నష్టం జరగొచ్చు. మీలాంటి సాధారణ మనుషుల దగ్గర ఈ చిన్న పాము ఉండొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా పెరిగి పెద్దదవుతుంది. మీకు నష్టం జరగొచ్చు." అంటే ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఏడుస్తారట. "మీరు మా ఇంట్లో ఏదైనా తీసుకెళ్ళండి. కానీ మేము మా కొడుకు అనుకోని ఈ పామును పెంచుకుంటున్నాం. నష్టం జరుగుతుందా అంటే ఎప్పుడైనా చనిపోవాల్సిందే. మా వల్ల దానికి నష్టం జరిగింది. వాళ్ళ తండ్రిని పోగొట్టుకుందది. తల్లిని గూడా పోగొట్టుకుంది. అది అనాథ అయింది. ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ జేయలేను అనాథ. నేను మీకివ్వలేను" అని సాధువుతో ఆయన మాట్లాడి మా ఇంట్లో నీకు ఏది గావాలంటే అది ఇస్తా అంటాడట. ఆ నాగమణి ఉంది గదా! ఇక్కడే పడిపోయింది. అది అడిగితే సరే మాకిదెందుకు అని చెప్పి ఇచ్చేస్తాడట. టెస్ట్ పెట్టాడు. ఆ సాధు రూపంలో వచ్చి ఆ తల్లి పాము సాధు రూపంలో వచ్చి ఇద్దరిని రైతు వాళ్ళ భార్యని టెస్ట్ పెడితే వాళ్ళు గెలిచారు గదా! ఇంకా ఆ నాగమణిని గూడా రివర్స్ ఇచ్చేస్తారట. ఇచ్చిన తర్వాత అది రియలైజేషన్‌లోకొస్తది తల్లి పాము. నా బిడ్డని వాళ్ళకి బిడ్డ వచ్చినా, దైవం ఒక బిడ్డని నేను చంపానని తెలిసినా ఆ పాముని వదలలే. వాళ్ళ బిడ్డలానే చూసుకున్నారు. మళ్ళీ తర్వాత వీళ్ళ బిడ్డని అదే దైవము శివుడే వచ్చి ఇచ్చిన మళ్ళా వాళ్ళ బిడ్డతో పాటు నా బిడ్డని గూడా చూసుకుంటున్నారు. ఇద్దరు కొడుకుల్లా వీళ్ళెంత మంచోళ్ళు అని చెప్పి, ఇంక నేను నా భర్త దగ్గరికెళ్ళిపోతా అని ఆ నాగమని ఏదైతే ఉందో అది వాళ్ళ ఇంటి ముందు వేసి అది అక్కడనే ప్రాణాలు వదిలిపెడతదంట. అప్పుడు రైతుకి అర్థమవుతదట. ఓహో! వీళ్ళందరూ మనకి పరీక్ష కోసం వచ్చారు. మనం పరీక్షలో నెగ్గాము అనేసి అది ఆ నాగమణిని ముట్టుకోవడమే రైతు చాలా పేద కుటుంబం గదా! ఉన్నత బిల్డింగ్ అయిపోతదట. వాళ్ళున్న ఇల్లు చాలా మంచిగా బతుకుతారట. అలా జీవిస్తారట. అంటే పాములకి గూడా ఇంత కరుణ, ఇంత దయ ఉంటుందా అనేది ఈ స్టోరీ ద్వారా మనం దెలుసుకోవచ్చు. ఇక్కడ గూడా ఈయన ఇంత భయంలో ఉన్నాడు గదా! అడవిలో, ఆ గుహలో ఎవరొచ్చి ఏం జేస్తారో తెలియని దాంట్లో ఉన్నారు గదా! అయినా సురదాసుని ఏమి చెయ్యవు పాములు. మనం పాముకి ఎంత ఉందో అనేది ఈ కథల ద్వారానే, ఇక్కడ జరిగిన స్టోరీ ద్వారానే తెలుసుకోవాలి. రివర్స్ అవుతాడు. సూర్యదాస్ ఏందంటే అసలు 'సూరదాస్‌లో' రియలైజేషన్ రావడానికి కారణమే అక్కడున్న ఆ జంతువులు. బయటికొస్తే ఏ జంతువు చంపుతదో తెలీదు. లోపల ఉంటే ఏ పాము కాటేస్తదో తెలీదు. ఆ భయం మధ్యలోనే రిలేషన్ స్టార్ట్ అవుతది. అంటే చేసిన తప్పుని తనకి తానే ఒప్పుకునే విధంగా చేసినవే జంతువులక్కడ. ఇది నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టోరీ చెప్పుకుందాము. ఇది వైష్ణవి స్టోరీ రియల్‌గా ఇప్పుడు వచ్చేది యూట్యూబ్‌లో చాలా వైరల్ అవుతుంది గదా! ఇక్కడ కూడా మోసం చేస్తారు. మనుషులనే నమ్మిచ్చి. ఆ అమ్మాయి గూడా ఒక్కతే కూతురట ఇంటికి. డబ్బు కోసం ఒక్కతే కూతురు చాలా గారాబంగా పెరిగేసరికి డబ్బు కోసం దురాశ దుఃఖానికి చేటు అని ఆ అత్త అదే అత్త చేసుకున్న భర్త, అత్త అందరూ కలిసి పాపం ఆ అమ్మాయిని చంపేస్తారట. లాస్ట్‌కి మళ్ళీ ఆ అబ్బాయికి ఊరి ప్రజలే ఒక ముసలామె అంటుంది. ఎట్లయితే మా అమ్మాయిని చంపాడో వాడిని గూడా అలానే చంపాలి. లాస్ట్‌కి చివరికి ఇప్పుడు ఆయన గూడా ఆఖరికి సీరియస్ గానే ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నాము అనేది కాదు. ఇక్కడ జరిగే స్టోరీసు. ఒక పని చేసినప్పుడు అది సరైందా? కాదా? అనేది చేసే ముందు ఆలోచించాలి. చేసిన తర్వాత ఫలితం మాత్రం మనకే వస్తుంది అనేది కూడా ఎరుకతో ఉండి చేయాలి అనేది అర్థమైంది. ఎక్కడైనా ఏ కాలంలో అయినా జరిగే నష్టాలు జరుగుతాయి. జరిగే లాభాలు జరుగుతాయి. సమాజం అలాంటిది. అంటే అందరూ ఒక రకంగా ఉండవు గదా! మన చేతి వేళ్ళే అన్నీ ఒక రకంగా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటది. దీన్నే అన్ని కలపడమే గదా మనది. అన్ని కలిపి మనం ఎలా జీవించాలో నేర్చుకోవాలి అనేది ఈ స్టోరీస్‌ని బట్టి అర్థమైంది. నెక్స్ట్ సూరదాసుకి కూడా అంతరాత్మ ఉంటది. ఈ అంతరాత్మ మేలుకున్న తర్వాత సూరదాసు ఎట్లా ఆ జంతువుల మధ్యలో ఉండి ఎలా నా రియలైజేషన్ రిమోట్ చేస్తాడో గా ఏం అర్థం కావట్లేదు. ఆ!
సూరదాస్ ఎట్లా రియలైజేషన్‌లోకొస్తాడో అది నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఇది స్టోరీ ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్‌కి శ్రీకృష్ణుడి పాయింట్స్ మనం ఎలా జీవించాలో నేర్చుకోవాలి గదా మరి. ఒకరు మనల్ని తొక్కి పెట్టాలని ఉండేవారి దగ్గర మనం ఇలానే జీవించాలి. ఎలా జీవించాలంటే, గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడట. ఎవ్వరి జీవితంలో అయినా గాయమవుతది, గతం ఉంటది. 2 ఉంటాయి. మనలో ఉండే ఏ బలహీనత అనేది లేనిది ఏ సమస్య మన దగ్గరికి రాదు. అంటే ఏదో ఒక పాయింట్‌లో మనం బలహీనత అనేది మన లోపల ఉంటది. ధైర్యం లేకపోతే ఏ సమస్య పోదు. ఒక సమస్య మన దగ్గరికి వచ్చింది అంటే దాన్ని ధైర్యంతోనే ఎదుర్కోవాలి. అయితే ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు ఎన్ని పాముకి పోసినా అది విషాన్నే కక్కుతుంది గదా! అట్లాగే ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు కూడా పాలు తాగి విషం కక్కే పాము లాంటి వారే. ఎప్పుడు గూడా వాళ్ళతో మనం చాలా దూరంగానే ఉండాలి. జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తి ద్వారానే మనం చాలా జీవితాన్ని గెలవడానికి ఒక దారి చూపించబడుతుంది. కానీ మనం కొంతమందికి ఏం చేసినా, ఏమి ఇచ్చినా ఎవరి గుణం మారదు. ఇప్పుడు సురదాస్‌లానా కొంతమంది రౌడీ చేసేవాళ్ళైనా వాళ్ళ గుణం మారదు. మనం ఎలా ఉన్నా వాళ్ళ గుణం మారదు. కానీ ఇచ్చే కొద్దీ పెరిగేది మాత్రం జ్ఞానమైన, శక్తయినా, డబ్బైనా. ఏదైనా మనం ఇస్తే అది పెరుగుతుంది. ఇస్తే అది వస్తుంది కంపల్సరీ. ఇది ప్రకృతి నియమం. మనం విశ్వంలోనే చేరాలి కదా! దైవ ప్రణాళికలోనే స్థానం సంపాదించాలి. మనుషుల మధ్య కాదు. ఏ పని అయినా మనకి కష్టపడితేనే పూర్తవుతుంది. ఏ అవకాశాలు లేకపోయినా ఏది సాధించిన వాడే ఇప్పుడు అవకాశాలన్నీ ఉన్నా కొంతమంది మౌనంగా ఉంటారు. ఏం సాధించలేకపోతారు. వారి కన్నా ఏ అవకాశం మనకి లేకపోయినా ఏదో ఒకటి మనం సాధించినప్పుడే మనం అందరికన్నా గొప్పవాళ్ళం అవుతాం. ప్రేమతో పలకరించే రోజులు ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో ప్రేమతో పలకరించే రోజులు పోయి, కేవలం అవసరానికి మాత్రమే పలకరించే రోజులొచ్చాయి. బంధాలు అలానే ఉన్నాయి. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఎవరికి వాళ్ళే ఉంటారు. ఎవరి ఫోన్‌లు అలా అయిపోయాయి. మనుషుల మధ్య ప్రేమలు గూడా అట్లానే అయిపోయాయి. స్వార్థం ఎక్కువైపోయింది బాగా. ఎలా బ్రతకాలో మనం పొందిన అనుభవాలే మనకి పాఠాలు. అంటే మనం ఎంత ఒంటరితనంగా ఉన్నా మనలో మనం ఏకాంతంగా ఉండి ఆగామి కర్మలు చెయ్యకుండా ముందుకెళ్ళడమే మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఆహ్, చుట్టూ ఉండే సమాజం మనది సార్ మొన్న ఉగాది క్లాస్‌లో చెప్పారు గదా! మనం రాసిన ఆత్మ ప్రణాళిక ప్రకారమే మన బంధాలుంటాయి. ఉప్పుగాళ్ళుంటారు, చేదుగాళ్ళుంటారు కదా! అంటే ఆ క్లాస్ భలే నచ్చింది నాకు. అంటే వాళ్ళు అలా ఉన్నారని కాదు. కొంతమంది నుంచి వాళ్ళ లక్షణాలు మనకి రావద్దు, అలా ఉండొద్దు అని నేర్చుకోవాలి. కొంతమంది నుంచి ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి. ఏదైనా లెసన్ నేర్చుకోవడమే. ఉండొద్దు అన్నా లెసన్ నేర్చుకోవడమే. ఉండాలి అన్నా నేర్చుకోవాలి. 2 రకాల నేర్చుకోవాలి. ఓహో! వీడు ఉప్పుగాడా, వీడు చేదుగాడా అని వానికి టైం ఇయ్యకుండా మనం డిప్రెషన్‌లకి వెళ్ళకుండా, మనకి మనం కలంకాలను ఏర్పరచుకోకుండా ముందుకు వెళ్తూ సాగిపోతూ ఉండాలి. మంచి చెడుల సమూహం మన చుట్టూ ఉంటది. ఇప్పుడు రౌడీయిజం మంచి పనులే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిందే వాళ్ళకొచ్చింది గదా! ఉంది. కానీ ఎటువైపు మన ప్రయాణం అనేది మన యొక్క స్వభావం బట్టే ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన బంధాలని కొన్ని జీవితంలో వదిలేస్తేనే ప్రశాంతంగా బతకగలుగుతాం. కొన్ని పట్టుకుంటేనే ప్రశాంతంగా బతుకోగలుగుతాం. కానీ ఏది పట్టుకోవాలి అన్నా, ఏది వదిలిపెట్టే ఉండాలన్నా ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. ధ్యానంలో లేకపోతే ఏది అసలు ప్రాపంచిక జీవితం మొత్తం ప్రశ్నలే. ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టి మనం కళల ద్వారా ఇవన్నీ మనకి ఒకరు పొందిన అనుభవాల ద్వారా వాళ్ళ సందేశాలని తీసుకుంటేనే మనకి ఆన్సర్‌లు ఇవ్వబడతాయి. ఆ క్వెషన్‌కి ఈ ఆన్సర్ కలిపితేనే మనకి జీవితం అనేది అర్థమవుతది. గతం ఎట్లాగో మన చేతిలో లేదు. ఎందుకంటే అప్పుడు మనం గూడా ఆ స్టేజ్ నుండే వచ్చాం గదా! ఆత్మ ఆహ్, అంటే చిన్న ఆత్మ నుంచి ఇక్కడ మనకి శైశవాత్మ నుంచి ప్రౌఢాత్మకి రావాలి అంటే మధ్యలో కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా! మనం కూడా శైశవాత్మ నుండి వచ్చిన వాళ్ళమే. మనం కూడా అట్లాంటి పనులు చేసిన వాళ్ళమే. కాబట్టి అక్కడి నుంచి గతంలో మనం చేసిన ఆ గతం శైశవాత్మలో అది మన చేతిలో లేదది. అది జరిగిపోయిన సంఘటన. కానీ మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మన సమాజం చుట్టూ ఎలా ఉన్నారు? మన బంధాలు ఎలా ఉన్నారు? వాళ్ళేమంటున్నారు? వీళ్ళేమంటున్నారు? ఇది
ఇది కాకుండా ఏ కలంగానే మనం లోపల ఎక్కించుకోకుండా, మనకి మనం కష్టపడి మన పనులు మనం చేస్తూ మన బాధ్యతను వదలొద్దు. బాధ్యతని నిర్వర్తిస్తూ సంసారంలో నిర్వాణం అంటారు గదా సార్! అలానే ముందుకెళ్తూ ఉండాలి. ప్రయత్నం మాత్రం మనది. ఫలితం దైవ నిర్ణయం కదా! ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం. వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమ మేడంకి నా కృతజ్ఞతలు. బాబాకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం.